వచ్చే ఏడాది అంటే 2026లో శని ఆదివారాలు కాకుండా పండుగలు ఇతర కారణాల వల్ల స్టాక్ మార్కెట్లకు 15 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ వివరాలను ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లు వెల్లడించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పేర్కొన్న పబ్లిక్ హాలిడేస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో తొలి నెల జనవరిలో 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ను క్లోజ్ చేస్తారు. 2వ నెల ఫిబ్రవరిలో ఒక్క ప్రభుత్వ సెలవు కూడా లేకపోవడం గమనార్హం. 3వ నెల మార్చిలో 3వ తేదీన హోలీ ఫెస్టివల్ కారణంగా స్టాక్ ఎక్స్చేంజీలకు సెలవు ప్రకటించారు. మార్చి 25వ తేదీన శ్రీరామనవమి, మార్చి 31వ తేదీన మహావీర్ జయంతి సందర్భంగా షేర్ మార్కెట్లు బంద్ పెడతారు. మార్చిలో మొత్తం మీద 3 రోజులు సెలవులొచ్చాయి. 4వ నెల ఏప్రిల్లో 3వ తేదీన గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి నేపథ్యంలో మార్కెట్లను మూసుంచుతారు. 5వ నెల మేలో 1వ తేదీన మహారాష్ట్ర డే, మే 28వ తేదీన బక్రీద్ సందర్భంగా మార్కెట్లు అందుబాటులో ఉండవు. 6వ నెల జూన్లో 26వ తేదీన మొహరం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవిచ్చారు. ఫిబ్రవరి మాదిరిగానే జూలై మరియు ఆగస్టులో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు ఒక్క రోజైనా పబ్లిక్ హాలిడే రాకపోవడం చెప్పుకోదగ్గ విషయం. క్యాలెండర్ ఇయర్లోని మొదటి 6 నెలల్లో 9 హాలిడేస్ రాగా మిగతా 6 నెలల్లో 6 సెలవులు వచ్చాయి. 9వ నెల సెప్టెంబర్లో 14వ తేదీన వినాయక చవితి పర్వదినం సందర్భంగా షేర్ మార్కెట్లు పనిచేయవు. 10వ నెల అక్టోబర్లో 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో హాలిడే వచ్చింది. అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నిలిపివేస్తారు. 11వ నెల నవంబర్లో 10వ తేదీన దీపావళి, 24వ తేదీన గురునానక్ జయంతి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు. 12వ నెల డిసెంబర్లో 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా షేర్ మార్కెట్లలో ట్రేడింగ్ నడవదు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు ప్లానింగ్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. 2026లో 4 సెలవులు వారాంతాల్లో వచ్చాయి. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, మార్చి 21న ఈద్ ఉల్ ఫితర్, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, నవంబర్ 8న దీపావళి, లక్ష్మీ పూజ, శని ఆదివారాల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలాగో స్టాక్ మార్కెట్లకు హాలిడేసే కాబట్టి ఇబ్బంది లేదు. దీపావళి, లక్ష్మీ పూజ ఆదివారం కావడంతో అదే రోజు ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముహూర్త ట్రేడింగ్ టైమింగ్స్ ను కొద్ది రోజులు ముందు వెల్లడిస్తారు.